గుడ్ 110 మార్నింగ్. మంది రెగ్యులర్, 87 మంది సిహాచి ఒప్పంద కార్మికులు ఉన్నారు. ఏదైతే గుర్తించిన లోపాలు: మనకు కర్మాగారంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే చికిత్స ప్రమాదం చేయడం, జరిగి కనీసం 3 నెలలు ఫస్ట్ ఎయిడ్ మూసివేయడం జరిగింది. బాక్సులు కూడా దాని లేవు. గురించి విశ్లేషణ చేశాం. మిషనరీస్ హాల్ వద్ద అదేవిధంగా సరైన ఇప్పుడు సంఖ్యలో మనం చెప్పబోయేది ఎగ్జిట్ ఏంటంటే ద్వారాలు ఫార్మా లేవని కంపెనీస్ గుర్తించిన కర్మాగార విభాగం అన్ని గదుల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అగ్నిమాపక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అత్యవసర దీని ద్వారాలు ఏర్పాటు ప్రజాభిప్రాయ చేయలేదని సేకరణ తెలిసింది. సేకరించి ఇక అగ్ని దాని ప్రమాదాలకు ఎక్స్టెన్షన్ గాను ఎదుర్కొనేందుకు మళ్ళీ అవసరమైన సంఖ్యలో దీనికి లోపాలను గురించి ఫైర్ ప్రజలు ఫైటర్ కొంతమంది పరికరాలు చెప్తారు కాబట్టి ఏర్పాటు చేసి ఆ ప్రజాభిప్రాయ మేరకు శిక్షణ సేకరణ ఇవ్వాల్సి చేయాలని పేర్కొంది. చెప్పి మేము కోరుతాము. కర్మాగారంలో వేలాడుతున్న అదేవిధంగా వైర్లు ఫార్మాలో కనిపించాయని ఉన్నటువంటి తెలిపింది. డెస్కులు కార్మికులకు దీంట్లో రక్షణ బయటివి పరికరాలు, బయటపడ్డాయి. భద్రతపై అవగాహన కాబట్టి కొరబడ్డాయి. దీన్ని వారి కోసం తప్పనిసరిగా సంక్షేమ అధికారి ప్రభుత్వం కనీసం దృష్టిలో క్వాలిఫైడ్ పెట్టుకోవాలని తెలంగాణ నర్సు, ప్రభుత్వం వైద్యులను నియమించలేదని నివేదిక తెలిపింది. ఇది ఈ విధంగా మనకున్నటువంటి మరుగుదొడ్ల సమాచారం ప్రకారం అపరిశుభ్రంగా ఉన్నాయని కూడా గతంలో గుర్తించింది. డిసెంబర్లో ముఖ్యంగా దీనంతటకు నివేదికలో ఆ కర్మాగార కంపెనీని తనిఖీ గోడలు, చేసినప్పుడు నిర్మాణాలు మెరుగైన స్థితిలో ఉన్నాయా అంటే అన్నీ బాగున్నాయని పేర్కొన్నారు. అధికారుల పరిశ్రమలో తీరు సాగింది ఇలా: పరిశ్రమ భవన నిర్మాణాలు చేపట్టి చాలా కాలమైంది, పటిష్టత లోపించినట్లు ఆరోపణలున్నాయి. ఇక అధిక ధూళి బయటకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అధిక వేగంతో వచ్చిన ధూళిని తట్టుకునే శక్తి లేకపోవడంతో ప్రమాదంలో అక్కడి నిర్మాణం దెబ్బతిని అధిక సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కర్మాగారం ఏర్పాటుకు సంబంధిత భవన నిర్మాణ పటిష్టత ధృవీకరణ పత్రాన్ని అధికారి నుంచి తీసుకున్నారు. ఈ అంశం కంపెనీకి వర్తించదని పేర్కొన్నారు. కర్మాగార విభాగంలోని నిబంధన 12 కింద తప్పనిసరిగా ధృవీకరణ పత్రం అవసరం. పరిశ్రమలోని ట్రయల్